ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన వారందరికీ నిస్సీ కల్వరి మినిస్ట్రీ ద్వారా శుభములు తెలియచేయుచున్నాము. నిస్సీ కల్వరి మినిస్ట్రీ ద్వారా మీరు వింటున్నటువంటి ఆత్మీయ ప్రసంగాలన్నిటినీ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని, ఆత్మీయ మేలులతో మీరు నింపబడుచున్నారని మీరు తెలియచేస్తున్నటువంటి సమాచారం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఈ పూట వాక్య ధ్యానానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని ధ్యానించి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను కనుక వాక్యమును వినేటప్పుడు బహుశ్రద్ధగా, ఏ విధమైనటువంటి నిర్లక్ష్యము లేకుండా బహుశ్రద్ధగా వాక్యాన్ని వీక్షించాలని, వినాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని ఈ పూట వాక్య ధ్యానంగా మనము ధ్యానం చేద్దాము. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పలేదా అని అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ పూట వాక్య ధ్యానంలో ప్రభువారు నీతో నేరుగా మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యపు వెలుగులోనికి నీవు నడిపించబడితే, ఆ వాక్యపు వెలుగుకి నువ్వు అప్పగించుకుంటే తేటగా నీ ఎడల దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని, తన ప్రణాళికను నీకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మితే దేవుని మహిమను చూచెదవు. దేవుని యొక్క ఆ మహిమ ప్రభావాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క శక్తిని మనము అనుభవించాలి, మనం పొందుకోవాలి అంటే ముందుగా మనము అపారమైనటువంటి నమ్మిక ఉంచాలి. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూచెదవు అని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ సందర్భంలో ఈ మాట లేఖనాల్లో తెలియపరిచారో మీ అందరికీ బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధిలో 3 రోజులై సమాధి చేయబడినటువంటి ఆ లాజరు యొక్క సమాధి దగ్గర మార్తా మరియలతోటి దేవుడు చెప్పినటువంటి ఈ మాటని మనము ఈ పూట ధ్యానం చేస్తున్నాము. నిజమే, నమ్మితే కని విని ఎరుగని రీతిలో అద్భుతాలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవించగలం. ఆయన చేస్తారు, శక్తిమంతుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిక్కిలిగా మిమ్మలను ప్రేమిస్తున్న దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని నమ్మితే దేవుని మహిమను చూస్తాము,
దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రభావాన్ని మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విగ్రహారాధికుడు, అన్యుడు అయినటువంటి అబ్రహాము జీవం కలిగినటువంటి దేవుని నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధికుడును అన్యుడు అయినటువంటి అబ్రహాము జీవం కలిగిన దేవుని నమ్మాడు. ఆ దేవుని మహిమను కూడా చూచాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనము 4వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా కొన్ని మాటలు మనము అబ్రహాం గురించి తెలుసుకుంటాం. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకి ఏ ఆధారము కూడా లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాకుండా రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షించడానికి ఆధారమే లేనప్పుడు, నా ప్రభు ఎటువంటి వాడు నీ ఎడల అంటే, ఏమీ లేనటువంటి నీ స్థితిలో ఉన్నటువంటి నీ స్థితిని నీకు సమస్తమును కలగజేసే స్థితిగా మార్చగలిగే దేవుడు ఆయన. ఏమీ లేని చోట నీకు సమస్తమును సమకూర్చగలిగేవాడే నేను ప్రకటిస్తున్న యేసు. నేను నమ్మిన, నేను విశ్వసించిన, నేను ప్రకటిస్తున్న యేసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి శక్తి కలిగిన వాడు, ఎటువంటి మహత్తరమైన కార్యాలు, ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేయువాడంటే, మనం నమ్మితే కనుక అపారమైన ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ఆయన మహిమైశ్వర్యాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అన్యుడును విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము జీవము కలిగినటువంటి దేవుని నమ్మాడు. ఆ దేవుని మహిమను చూశాడు. మనం లేఖనాల్లో విన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు చక్కగా రోమీయులకు రాసిన పత్రికలో వివరిస్తున్నాడు. శారా యొక్క శరీరము కానీ, ఆ వయస్సు కానీ, అబ్రహాం యొక్క శరీరము కానీ, వయస్సు కానీ బిడ్డల్ని కనటానికి ఏ విధమైన అవకాశము లేదు, ఏ ఛాన్సు లేదు, అసలు ఏ విధమైన అవకాశము లేనటువంటి, అంటే నిరీక్షణకి ఆధారమే లేదు అసలు. అటువంటి స్థితిలో విశ్వాసము చేత, నమ్మిక చేత, అతనిలో ఉన్న అచంచలమైన నమ్మకము, విశ్వాసము చేత ప్రభువు ఇచ్చిన వాగ్దానం మీద అతడు ఆధారపడ్డాడు. ఆ వాగ్దానపు మహిమైశ్వర్యాన్ని ఆయన అనుభవించగలిగాడు, చూడగలిగాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో సమస్తమును కోల్పోయామని, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నామని, ఒకప్పుడు అన్నీ బాగానే ఉండేవి, ఒకప్పుడు అన్నీ సమకూర్చబడ్డాయి, అన్నీ ఉన్నాయి, కానీ నిర్లక్ష్యం వల్ల దేవుని సరిగా అవగాహన చేసుకోకుండా దేవుని మందిరం పట్ల, దేవుని వాక్యం పట్ల ఒక నిర్లక్ష్య స్వభావం ఇంతకాలం నువ్వు చేసావేమో, నీకున్నవన్నీ కూడా కోల్పోయి ఈ రోజుని ఒక దురవస్థలో, ఒక భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో. నా ప్రభు చెప్తున్నాడు, అబ్రహాముని చూడండి, అతడు విగ్రహారాధికుడు,
అతడు అన్యుడు అయినప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టి ప్రభు యొక్క స్వరాన్ని, ఆ యొక్క మాటని గుర్తుపట్టి నాతో మాట్లాడుతున్నది నన్ను సృష్టించిన నా సృష్టికర్త అని గుర్తెరిగి చక్కగా అతని మాటకి లోబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నీవు నా కుటుంబం తిరిగి కట్టబడద్ది, నా కుటుంబం తిరిగి కోలుకుంటుంది, నా పరిస్థితి మరలా మెరుగవుద్ది, నేను మరలా కోలుకోగలను, నేను అన్నీ సంపాదించుకోగలను అనేటటువంటి ఆధారం నీకు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నవేమో, ఒక దిక్కుతోచని దిక్కులేని స్థితిలోనూ ఉన్నవేమో నా ప్రభు నీతో చెప్పమంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నావు. నిశ్చయముగా నీవు కోల్పోయిన సమస్తమును కూడా నీకు అప్పగించి నీ కుటుంబాన్ని తిరిగి అద్భుతమైన రీతిలో కట్టడానికి, పడిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, పతనమైపోయిన వారిని, పడిపోయిన వారిని బలపరచడానికి, లేవనెత్తడానికి నేను ప్రకటిస్తున్న ప్రభు సమర్థుడు, శక్తివంతుడు. ఆయన ఎడల గొప్ప నమ్మిక, ఒక గొప్ప నమ్మిక నీలో ఉంటే దేవుని మహిమను ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావని లేఖనం చెబుతూ ఉంది. ముందుగా జీవము కలిగిన దేవుని నమ్మాలి, జీవము కలిగిన దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. ఈ సృష్టినంతటిని కూడా ఆయన నోటి మాటతోటి, ఈ ప్రపంచములన్నిటినీ ఆయన వాక్కుతోటి నిర్మించినటువంటి గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, పతనమైపోయినటువంటి నా స్థితిని తిరిగి నిర్మించగలడు, పడిపోయిన నా స్థితిని తిరిగి లేపగలడు అని ఒక గొప్ప నమ్మిక, జీవం కలిగిన దేవుని మీద ఒక గొప్ప నమ్మిక నువ్వు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మహిమను, ఆయన మహిమైశ్వర్యాన్ని, ఆయన మహిమార్థమైన కార్యాలని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది జీవము గల దేవుని మందిరాన్ని నమ్మాలి. జీవము కలిగిన దేవుని మందిరాన్ని నమ్మాలి. ముందుగా జీవము కలిగిన దేవుని నమ్మాలి. అలా నమ్మినటువంటి అబ్రహాము స్థితి ఏ విధంగా, నిరీక్షణకి ఏ ఆధారము లేదు, అతని భార్య వయస్సు కానీ, అతని వయస్సు కానీ బిడ్డల్ని కనటానికి ఏమాత్రము అది అవకాశం లేనటువంటిది. అటువంటి స్థితిలో, అసాధ్యమైనటువంటి స్థితిలో దేవుడు ఒక గొప్ప సుసాధ్యాన్ని వారి పట్ల చేసి చూపించాడు. నమ్మాడు. అదే మన వాక్యాన్ని మనం విన్నాము. నమ్మాడు. అబ్రహాము జీవం కలిగిన దేవుని నమ్మాడు. ముందుగా దేవుణ్ణి నమ్మాలి. రెండవది జీవం కలిగిన దేవుని మందిరాన్ని నమ్మాలి. జీవం కలిగినటువంటి దేవుని మందిరాన్ని కూడా నమ్మాలి. జీవము కలిగిన దేవుని మందిరము. ఆ మందిరములో దేవుని జీవం ఉండాలి. ఆ మందిరములో దేవుని తేజస్సు నివసించాలి, దేవుని ఆత్మ నివసించాలి. ఇది నేను కోరుకున్న స్థానము, ఇక్కడనే నేను నివసించెదను అనే మాట ఆ మందిరం పట్ల నెరవేర్చబడేటటువంటి మందిరం అయి ఉండాలి. రెండవది, నీవు మందిరాన్ని నమ్మాలి. చదువుదాము. హగ్గయ్య పుస్తకం నుంచి, ప్రవచన గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని మనము లేఖనంలో నుంచి వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మందిరాన్ని నమ్మాలి. రెండవదిగా, మందిరం యొక్క సమృద్ధి చేత వారు తృప్తి చెందెదరు అని కీర్తన గ్రంథంలో రాయబడిన మాట జ్ఞాపకానికి తెచ్చుకుందాం ఈ పూట. మందిరం యొక్క సమృద్ధి చేత వారిని తృప్తిపరచదువు, ఆనంద ప్రవాహములోనిది వారి చేత నీవు త్రాగించదవు
అని కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా ఆ మందిరాన్ని నమ్మాలి. ఆ మందిరం ఎటువంటిదై ఉండాలంటే మునుపటి మందిరము కన్నా ఈ కడవరి మందిరము ఈ క్రొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా, అపోస్తుల పరిచర్య ద్వారా ఏర్పరచబడినటువంటి మందిరము. ఆ మునుపటి మందిరము కన్నా ఈ కడవరి మందిరములో ఆయన తేజస్సు మరింత అధికముగా ఉన్నట్లుగా, అధికమైన తేజస్సు ఉన్నట్లుగా చూస్తున్నాము. అపోస్తుల పరిచర్య చేసే మందిరములో ఆ దేవుని తేజస్సు మునుపటి మందిరము కన్నా అత్యధికముగా ఉంటుంది అనేటటువంటి ఒక గొప్ప సంగతి నీవు గుర్తిరగాలి ప్రియ సహోదరి సహోదరుడా. సమర్పించుకుని దేవుని చేత పిలవబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పంపబడి, సమర్పించుకుని ప్రాణాన్ని సహితము పణంగా పెట్టడానికి, ప్రాణార్పణగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడి పరిచర్య చేసేవాడే అపోస్తలుడు. ధనమును సంపాదించి కోటీశ్వరులు, మిలియనీర్స్ అవ్వాలనేటటువంటి ఉద్దేశము అపోస్తలకు ఉండదు. ధన సంపాదనే ముఖ్యము. సేవని అడ్డం పెట్టుకుని దేవుని వాక్యాన్ని అమ్ముకుని, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజుని దేవుని వాక్యాన్ని అమ్ముకుంటున్నారు. సభలకి దైవజనుల్ని అభిషిక్తులైన వారు కదా, గొప్ప దైవజనులు కదా, పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇచ్చాడు కదా, గొప్ప దైవజనులు కదా, బలంగా వాడుకుంటున్నారు దైవజనుల్ని. అటువంటి దైవజనులు పిలిపించుకుని కాస్త సభలు పెట్టుకుందాము అంటే, ఆ ఒక్క పూట వచ్చి వాక్యం చెప్పడానికి నాకు 50,000 ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తావా అని వాక్యాన్ని అమ్ముకునే దిక్కుమాలని స్థితికి దిగజారిపోయారు. దిక్కుమాలని స్థితికి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గుమాలినటువంటి దిక్కుమాలిన స్థితికి దిగజారిపోతున్నారు. ఈ రోజుని దేవుడు కృప ఇచ్చాడు కదా, మాట్లాడగలిగే శక్తిని ఇచ్చాడు, మాట్లాడగలిగే నైపుణ్యాన్ని ఇచ్చాడు, చక్కగా మాట్లాడగలుగుతున్నాను, అనేకులను ఆకర్షించగలుగుతున్నాను, బాగా వాక్యం చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నారు చాలామంది. మంచిదే, దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి మేమందరం కూడా సంతోషిస్తాం. కానీ ఒక చిన్న సంఘంలోనికి కొద్దిగా ఒక 3,000 మందిగా 4,000 మందిగా కూడుకునే సంఘంలోనికి వాక్యం చెప్పడానికి రమ్మంటే 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా? పోయినసారి నువ్వు 20,000 ఇచ్చావు కాబట్టి నీకు డేట్ ఇవ్వటం లేదు, మాకు ఖాళీ లేదని చెప్తున్నారు. పోయినసారి నువ్వు 15,000 ఇచ్చావు, 20,000 ఇచ్చావు కాబట్టి నీకు డేట్ లేదంటున్నారు. వీళ్ళెవరంటే కేవలము గతించిపోయి, నశించిపోయే డబ్బుని సంపాదించుకునేవాళ్ళు. వీళ్ళు డబ్బు కోసమే వీళ్ళ సేవ చేస్తున్నారు. వీళ్ళకి దేవుడు, డబ్బే దేవుడు వీళ్ళకి. దేవునికి స్తోత్రం. రెండవది, మందిరాన్ని నమ్మాలి. ఏ మందిరం అంటే అపోస్తులు సేవ చేస్తున్న మందిరము, దేవుడు నివసించే మందిరము, దేవుని ఆత్మ కలిగిన మందిరము, దేవుని జీవము కలిగిన మందిరము, దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావము ఆ మందిరములో ఉండాలి. నేను సమాధానమును అనుగ్రహించదను అని చెబుతున్నాడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా. అటువంటి మందిరం అయి ఉండాలి. నువ్వు మందిరానికి వస్తే నీకు సమాధానం కలగాలి. చెదరిపోయిన నీ గుండె, నీకు కలిగినటువంటి భయాలన్నిటి నుంచి విడిపించబడాలి. ఒక గొప్ప సమాధానం నీకు సమకూర్చబడాలి. మందిరంలోకి రాగానే ఏదో దేవుడు తన యొక్క ప్రభావాన్ని మన మీదకి విడుదల చేసినట్లుగా, మనల్ని దేవుడు వశపరుచుకున్నట్లుగా, దేవుని వశములోనికి మనం వెళ్ళిపోయినట్లుగా, ఏదో కాస్త తెప్పరిల్లినట్లుగా, సేద తీర్చబడినట్లుగా ఆ అనుభూతులు కలగాలి. మందిరంలోకి అడుగు పెట్టగానే కానుకలు గోల. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలోకి అడుగు పెట్టగానే ఇంకా ఇతరత్ర సమస్యలు, ఎలక్షన్ల గోల, కలెక్షన్ల గోల. మందిరంలోకి అడుగు పెట్టగానే రిపోర్ట్లు, సపోర్ట్లు, ఈ గోల. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అటువంటి మందిరంలో ప్రభు ఉంటాడా? గుర్తు తెచ్చుకోవాలి.
కనుక రెండవదిగా మందిరాన్ని నమ్మాలి. జీవము కలిగిన దేవుని మందిరం ఎక్కడుందో నువ్వు వెతుక్కుని ఆ మందిరం దగ్గరికి, ఆ మందిరాన్ని నమ్మి ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథంలో 56వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను, వారు చేసే ప్రతి ప్రార్థన బలులను అంగీకారములగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన, నీ సమర్పణ, నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి సమర్పణలు దేవునికి అంగీకారం అవ్వాలి. నీ ప్రార్థన అంగీకారం అవ్వాలి, నీ భక్తి అంగీకారం అవ్వాలి, నీ ఆరాధన అంగీకారం అవ్వాలి, నీకున్నటువంటి ఆ నిష్ఠ, నీకున్నటువంటి ఆ భక్తి అంగీకారం అవ్వాలి. నా ప్రార్థన మందిరములో వారిని నేను ఆనందింపచేసేదను, ఆనందింపచేసేదను. సమస్త జనులకును నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. అది మందిరాన్ని నమ్మాలి. మందిరాన్ని నమ్మితే మందిర సమృద్ధితోటి నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడు. ఆ మందిరములో ఉన్నటువంటి ఆనంద ప్రవాహము, ఆ మందిరములో ప్రవహిస్తున్నటువంటి దేవుని ఆత్మ, ఆ మందిరములో ప్రవహిస్తున్నటువంటి దేవుని కృప, ఆ మందిరములో ప్రవహిస్తున్నటువంటి ఆ దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, ఆ మందిరములో ప్రవహిస్తున్నటువంటి ఆ ఆనంద ప్రవాహములోనిది నీ చేత త్రాగనిస్తాడు, నీకు త్రాగటానికి ఇస్తాడు. నీవు సంతృప్తి చెందుతావు. నీకున్నటువంటి అసంతృప్తి అంతా తొలగిపోతుంది, సంతృప్తి చెందుతావు. నీ కుటుంబం అంతా సంతృప్తితో నడిపించబడుతుంది, తృప్తికరమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. రెండవది, మందిరాన్ని నమ్మినప్పుడు, జీవం కలిగిన మందిరాన్ని నమ్మినప్పుడు, దేవుని ఆత్మ కలిగిన మందిరాన్ని, అపోస్తులు పరిచర్య జరుగుతున్నటువంటి అపోస్తుల సేవ, అపోస్తులు రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల సహవాసము కలిగినటువంటి మందిరాన్ని నువ్వు నమ్మాలి, మందిరాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికమైన మహిమ, అధికమైన తేజస్సు ఆ మందిరంలోకి దిగొస్తుంది. ఆ తేజస్సులో నీవు ఆశీర్వదించబడతావు. ఆ తేజస్సులో నీకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ తేజస్సులో నీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ తేజస్సులోకి, ఆ మందిరము తేజస్సు కలిగిన ఆ మందిరములోనికి, దేవుని తేజస్సు కలిగిన మందిరము, సేవకుని తేజస్సు కాదు. ఈరోజు నీ సేవకుడిని వెంబడిస్తున్నారు. సేవకుడిని నమ్మాలి, సేవకుడిని నమ్మాలి. కానీ ఈరోజుని ఒక ఫేమస్ అయిన సినిమా యాక్టర్ని, ఒక ఫేమస్ అయిన క్రికెటర్ని, ఒక ఫేమస్ వ్యక్తిని వెంబడిస్తున్నట్లుగా ఈరోజుని కార్పొరేట్ సేవకులు అంట. పేరు కార్పొరేట్ సేవకులు. వీరు దేవుని రాజ్యాన్ని కట్టేవారా, లేకపోతే వీరు కోట్ల కొలది ధనమును సంపాదించుకుంటూ ఖరీదైన బంగళాల్లోని, ఖరీదైన కారుల్లో తిరుగుతూ కేవలం ఆటోగ్రఫీకి మాత్రమే కేటాయించబడినటువంటి సేవకులుగా మన కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. వాళ్ళ క్రియలు దేవుని బిడ్డల ద్వారా, దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి ధనాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నారో, ఎంత లగ్జరియస్ లైఫ్ని వారు అనుభవిస్తున్నారో. అపోస్తుల దగ్గర వెండి బంగారాలు లేవు. మా దగ్గర కలిగి ఉన్నటువంటి యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అన్నారు శృంగారం అనే దేవాలయం దగ్గర. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాన్ని, రెండవదిగా మందిరాన్ని నమ్మాలి. దేవుని తేజస్సు నివసిస్తున్న మందిరాన్ని నమ్మాలి. దేవుని జీవము కలిగిన మందిరాన్ని నమ్మాలి. అపోస్తులు సేవ చేస్తున్న మందిరాన్ని నమ్మాలి. అపోస్తులు పరిచర్య చేస్తున్న మందిరాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో సమాధానము కలుగుతుంది. దేవుడు నిన్ను ఆనందింపచేస్తాడు, అంటే నీ దుఃఖాన్ని కొట్టివేస్తాడు. నీకు కలిగిన మనోవేదన, నీకు కలిగిన విచారము, నీకు కలిగిన దుఃఖము, నీకు కలిగిన బాధ అన్నిటినీ కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగచేస్తాడు మందిరంలో. రెండవదిగా మందిరాన్ని నమ్మాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవ విషయానికి వస్తే, జీవము కలిగిన
దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి జీవము కలిగిన దేవుని నమ్మాలి, రెండవది జీవం కలిగిన దేవుని మందిరాన్ని నమ్మాలి, మూడవది జీవము గల దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించబడుతున్న వాక్యంలో జీవం ఉండాలి, జీవం ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటించబడుతున్న వాక్యములో సత్యం ఉండాలి, ప్రకటించబడుతున్న వాక్యములో జీవం ఉండాలి. జీవము కలిగినటువంటి, సత్యము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నమ్మాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాము. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి నాకు శబ్దము వినపడెను. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడినటువంటి ఆ ఫీలింగ్ నీకు కలగాలి. స్పష్టముగా నీతో దేవుడు మాట్లాడినటువంటి ఆ అనుభూతి నువ్వు చెందాలి. అది జీవము కలిగిన దేవుని వాక్యము. అది దేవుని వద్ద నుంచి పంపబడిన వాక్యము. ఏవో కొన్ని సొంత మాటలు, ఏవో కొన్ని లేఖనంలో మాటలు, కొన్ని మాటలను పట్టుకుని వచ్చి ఏదో హడావిడిగా మాకు 4 ఆరాధనలు ఉన్నాయి, 8 ఆరాధనలు ఉన్నాయి, 12 ఆరాధనలు ఉన్నాయని చెప్పుకుని ప్రజల్ని మభ్యపెట్టేటట్లుగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును నువ్వు వింటున్నప్పుడు మందిరంలో కూర్చుని దైవజనుని దేవుడు తన వశంలోనికి తీసుకుని దైవజనుని ముఖాంతరం మీదుగా దైవజనుని యొక్క ఇచ్చినటువంటి ఆత్మలో కొన్ని పాళ్ళు ఆత్మ తన ప్రజల మీదకి వెళ్ళున్నట్లుగా ఒక అద్భుతమైన అనుభూతి, దేవుని వాక్యము నిన్ను తాకుతూ ఉంటే ఒక అద్భుతమైన అనుభూతి నీకు కలగాలి. ఆ ఫీలింగ్, దేవుడే నేరుగా ఆ జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఒక ఫీలింగ్ నీకు కలగాలి. స్క్రీన్లు పెట్టి మందిరాలు కట్టి స్క్రీన్లు పెడుతున్నారు. స్క్రీన్లు పెడితే నువ్వు స్క్రీన్ మీద నువ్వు ఆర్టిఫిషియల్గానే నువ్వు వాక్యాన్ని వింటావు, కానీ దేవుని యొక్క సహజ సిద్ధమైన ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ జీవము కలిగిన మాటలు నువ్వు వినలేవు. ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవుని సేవకుని మరుగుపరిచి ప్రభువారు సేవకుని యొక్క ముఖాంతరం మీదుగా మాట్లాడే మాటకిని స్క్రీనుల మీద ఉండి వినే మాటలకిని చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఎంతటి వ్యత్యాసం అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అంతే. జీవం కలిగిన మందిరాన్ని నమ్మాలి, జీవం కలిగినటువంటి వాక్యాన్ని నమ్మాలి. జీవం కలిగిన వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్నటువంటి వాక్యము తను ఏర్పరచుకున్న సేవకుని ద్వారా నేరుగా పాళెములో ఉన్న ప్రజలతో మాట్లాడాడు మోషే. మధ్యలో మరలా ఏమీ స్క్రీన్లు అవి పెట్టలేదు, మధ్యలో మరలా స్క్రీన్లు పెట్టలేదు, లేకపోతే మరొక ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టలేదు. పాళెములో ఉన్న ప్రజలతోటి మోషే ముఖాంతరం మీదుగా నేరుగా ప్రభు మాట్లాడాడు. సినాయి పర్వతం మీదకి దిగివచ్చి, ఆ హోరేబు పర్వతం మీదకి దిగివచ్చి, అనగా మందిరములో ఉన్నటువంటి
ఆ బలిపీఠము, మందిరములో ఉన్నటువంటి ఆ బలిపీఠమే ఒక సినాయి పర్వతం, ఒక హోరేబు పర్వతముగా దేవుడు చేసుకుని అక్కడికి దిగుతాడు. దేవుడు దిగి వస్తాడు సేవకుల్లోనికి. సేవకుని ముఖాంతరం మీదుగా వచ్చే వాక్యములో శక్తి ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుని ముఖాంతరం మీదుగా, ఆ సేవకుని ముఖాంతరం మీదుగా దేవుని దగ్గర నుంచి, ఆ పరలోకం నుంచి పంపిన వాక్కుకిని, స్క్రీన్ల మీద వినే వాక్యాలకి చాలా తేడా ఉంటుంది. ఆర్టిఫిషియాలిటీని అనుభవిస్తావు నీవు. సహజ సిద్ధమైన దేవుని యొక్క ప్రసన్నతని, ఆ దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించలేవు. ఆ వాక్యపు ప్రసన్నతను నువ్వు అనుభవించలేవు. స్క్రీన్ మీద వాక్యము యూ ఫీల్ లైక్ ఏ ఆర్టిఫిషియల్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటి ద్వారా ఏ రకమైన ఆశీర్వాదం కలగదు, ఏ రకమైన దీవెన కలగదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి.